श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్న 14వ శ్లోకం వరకు చూసుకున్నాము. ఆత్మస్వరూపము శరీరం వరకు తీసుకుంటే ఆత్మ, ఈ జగత్తు మొత్తానికి తీసుకుంటే ఈశ్వరుడు అని చెప్పుకోవచ్చు. మానవులకి కర్తృత్వాన్ని కానీ కర్మను కానీ కర్మ ఫలాలని కానీ ఉత్పన్నం చేయట్లేదు, స్వభావమే చేయిస్తున్నది. స్వభావము అంటే మాయ అని చెప్పుకున్నాం. ఆ మాయ ఆ శరీర స్థాయిలో అంటే మన స్థాయిలో దేహేంద్రియ మనఃప్రాణాల రూపంలో ఉంటుంది. అదే నేను అనేటటువంటి ఆ అజ్ఞాన రూపంలో ఉంటుంది. దానివల్లనే మనము అన్ని కర్మలు చేసుకుంటున్నాము కదండి. కాబట్టి ఆ స్వభావమే మాయా అవిద్య ప్రభావం వల్లనే ఇది జరుగుతున్నది అని చెప్పారు. దాన్ని మళ్ళీ చెప్తున్నారు 15వ అధ్యాయంలో కూడా, 15వ శ్లోకంలో కూడా అదే భావము. కొంచెము 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. న ఆదత్తే కస్యచిత్ పాపం నచ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆ పై చెప్పినటువంటి శ్లోకాన్నే పరమార్థంలో అంటే వాస్తవంలో ఏం జరుగుతోంది అని మళ్ళీ ఇంకొకసారి మనకి చెప్పారు. విభుః అంటే పరమాత్మ. విభుః అన్న మాటకు అర్థం వివిధేన భవతి, అనేక రూపాలుగా ఉన్నది. అది విభుః అంటే అది పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కస్యచిత్ అంటే ఏ ఒక్కరి యొక్క పాపం సుకృతంచ, పాపాన్ని కానీ సుకృతం అంటే పుణ్యాన్ని కానీ నా ఏవ ఆదత్తే స్వీకరించటలేదు. జ్ఞానం అజ్ఞానేన ఆవృతం, జీవుల యొక్క వివేకము అజ్ఞానేన అజ్ఞానము చేత ఆవృతం కప్పబడి ఉన్నది. తేన అందుచేత జంతవః ముహ్యంతి జీవులు భ్రాంతి పడుతున్నారు. జంతవః అంటే జాయతే ఇది జంతువు అండి. నేను పుడుతున్నాను అని అనుకునేవారు అందరూ జీవులు. మనము జంతువులు అంటే పశువులు అని అనుకుంటాము. జాయతే ఇది జంతువు, నేను పుడుతున్నాను అని అనుకునేవారందరూ జంతువులు. సో మనమందరము అంటే ఆ మాట గబుక్కుని ఏమన్నా అనుకునేరు కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే అదిగో మనమందరం కూడా జంతువులు కిందే లెక్క. తాత్పర్యము పరమాత్మ ఏ ఒక్కరి పాపాన్ని పుణ్యాన్ని కానీ స్వీకరించటలేదు. జీవుల యొక్క వివేకము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది, అందుచేత భ్రాంతి పడుతున్నారు. నా ఆదత్తే అంటే నా గృహ్ణాతి, ఏది స్వీకరించట్లేదు అని. ఇక్కడ పరమాత్మ ఎవరి పాపాన్ని పుణ్యాన్ని కూడా స్వీకరించట్లేదు అంటే భక్తుడే అయినా కానీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి పాపపుణ్యాలతోనూ పరమాత్మకు సంబంధం లేదు అని చెప్పారండి. మనకి వెంటనే అనుమానం వస్తుంది, అదేంటండి కిమర్థం తర్హి భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాదికంచ సుకృతం ప్రయుజ్యతే అంటే మన భక్తులు యాగములు దానములు హోమము పూజ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు, ఫలితాన్ని ఈశ్వరార్పణగా ఎందుకు చేస్తున్నాం మనము, ఆయన ఎవరిది స్వీకరించట్లేదు అంటున్నారు కదా. మరి ఈ మాట ఏమిటి అర్థం కావట్లేదే అని మనకు ఒక సందేహం వస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకంలో రెండవది. ఉత్తర భాగం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆత్మానాత్మ వివేకము ఆ వివేకాన్ని అజ్ఞానము కప్పివేసింది. అజ్ఞానంలో ఇలా జరుగుతోంది అని చెప్పారు. అది అంటే తేన ముహ్యంతి, దాని వలన ఏం జరుగుతోందంటే అజ్ఞానము ఆవరించడం వలన నేను ఫలానా, నేను ఇది చేస్తున్నాను, ఇది చేయిస్తున్నాను, ఇది అనుభవిస్తున్నాను, ఇలా అందరూ కూడా మోహితులు అవుతున్నారంట. వివేకము లేని వారే ఈ సంసారంలో తిరుగుతున్నారు అని అన్నారు. ఇదేమిటంటేనండి మనకి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఫస్ట్ తెలియాలి. ఇప్పుడు సర్వత్రా ఉన్నటువంటి ఆత్మ గురించినటువంటి జ్ఞానము మరుగున పడింది, మనకి ఆవరించబడింది.
ఒక శరీరంలోనే ఉన్నాను అనేటటువంటి భ్రమ దాని వలన మనం పొందుతున్నాం. ఇప్పుడు ఏం జరుగుతోందంటే, నాకంటే అన్యంగా జగత్తు ఉన్నది, ఈ జగత్తుని కంట్రోల్ చేస్తూ ఎవడో ఒక ఆయన ఉండుంటాడు, పెద్ద ఆయన ఈశ్వరుడు అని చెప్పి మనము జీవ జగత్ ఈశ్వరులు అని చెప్పి ముగ్గురిని కల్పించుకున్నాం. ఎప్పుడైతే నేను శరీరము అని అనిపించిందో వెంటనే నాకంటే మరి అన్యంగా చాలా ఎక్కువగా జగత్తు కనబడుతోంది, అదేదో అన్యంగా ఉన్నది అని, ఈ ఇంత జగత్తుని మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, నేనైతే చెయ్యట్లేదు అని చెప్పి వెంటనే అయితే ఇంకొకళ్ళు ఎవరో ఉండాలి అని చెప్పి ఇట్లా ముగ్గురిని కల్పించుకున్నాడు అన్నమాట మనం అందరం. ఇప్పుడు ఎప్పుడైతే అన్యంగా ఉందో మనకేమో కావాలని కోరికలు, అక్కడి నుంచి కర్మలు ఇవన్నీ ఇట్లా ప్రారంభం అవుతున్నాయి. వాటి వలన పుణ్యపాపాలు సుఖదుఖాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నామండి. సంసారంలో ఉన్నాను అని అనుకుంటున్నాం. దీని అంతటికీ మూలం ఏమిటండి? నేను శరీరంలో మాత్రమే ఉన్నాను అనేటటువంటిది. అది అజ్ఞానము వలన అనిపించినటువంటిది అన్నమాట అండి. ఆ ఆత్మను అని తెలియకపోవడం వలన జరిగినటువంటిది ఇదంతా. అందుకోసమని శాస్త్రం ఏం చెప్పిందంటే, సరే నువ్వు తెలుసుకో, అది తెలుసుకోవాలి అంటే ముందర కోరికలతో ఆచరించకు, కర్మయోగము ఆచరించు అని చెప్పారనమాట. అంటే కామనలతో చేయకుండా, సరే నువ్వు ఈశ్వరుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు అని అనుకున్నావు కాబట్టి ఆ ఈశ్వరుడికే అంతా సమర్పణ చెయ్యి. ముందుగా మనల్ని ఈ కర్మల నుంచి కొంచెం ఆ ఫల సంఘాన్ని మనకి తగ్గించడానికి అట్లా చెప్పారు. అంటే నిజంగా భగవంతుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు కైలాసంలోనో వైకుంఠంలోనో, ఆయన ఈ ఫలితాలన్నీ తీసుకుంటాడు మనకి అని కాదనమాట అండి. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ అజ్ఞాన వ్యవహారము అంటారు దీన్ని. అజ్ఞానంలో జరుగుతున్నటువంటివి ఇవన్నీ. అది ఎలా ఉంటుందంటే చూడండి, చిన్నపిల్లలు ఆటలు ఆడతారు, వాళ్ళ దగ్గర ఏదో డాక్టర్ కిట్ అనో లేకపోతే కిచెన్ వంటింటి సామాన్లు సంబంధించినటువంటిది ఒక పెద్ద కిట్ ఉంటుంది. అవన్నీ తీస్తారు. చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ల లోపు పిల్లలు ఏం చేస్తారంటే మనల్ని కూడా కూర్చోబెడతారు వాళ్ళతో పాటు. కిచెన్ అనుకోండి, స్టవ్ ఏదో వెలిగించినట్టు, అలాగే ఏదో గిన్నె పెట్టినట్టు, టీ పెట్టినట్టు ఆ పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు. చిన్న కప్పులో మనకేదో మన దగ్గర టీ పెడతారు. మనం కూడా తల్లి ఏం చేస్తుంది, అది టీ తాగినట్టుగా యాక్షన్ చేస్తుంది. అంటే అక్కడ నిజంగా ఒక స్టవ్, ఒక టీ, పాలు ఉండి తల్లి తాగుతోందా, తాగినట్టుగా తల్లి చేస్తోందా? తాగినట్టుగానే చేస్తుంది. అమ్మో చాలా బాగుంది, ఎంత బాగుందో అని చెప్పి చప్పరించుకుంటూ ఆ పిల్ల చాలా సంతోషిస్తూ ఉంటుంది, ఆ చిన్నపిల్ల కదా. అంటే మనకి తెలుసు అక్కడ వాస్తవంలో అక్కడ ఏమీ లేదని, ఏదో ఊరికిన బొమ్మలు అవి ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు అని. కానీ ఆటలో ఆటగా మనం ఏం చేస్తున్నాం, మనం తాగినట్లుగా నటిస్తున్నాం. తెలిసిన వాళ్ళు అలా వ్యవహారం చేస్తారు. తెలియని పిల్లకి అదే నిజంగా అక్కడ ఉంది అనేటటువంటి ఆ దృష్టిలో ఉంటారు వాళ్ళు. కొంచెం పెద్ద అయ్యాక అలా ఉండదు, కానీ చిన్నప్పుడు సత్యంగానే భావించి వాళ్ళు ఆడతారు, అంత సీరియస్గాను ఆడతారండి కదా. అదే విధంగానండి, ఒక్క నిమిషము వినబడుతోంది కదా అందరికీ? ఎవరో కాల్ చేస్తున్నారు, ఎందుకో అర్థం కాలేదు. ఒక్కసారమ్మా ఒక్క నిమిషం ఉండండి. సరే వినిపిస్తోంది కదా. ఇప్పుడు మనకి కూడా అదే విధంగా ఏంటంటే, మనము దేహమే అనేటటువంటి భ్రాంతిలో మనం అందరం ఉన్నాము. అది అంత సులభంగా మనకి పోవట్లేదు. కాబట్టి ఏం జరుగుతోంది అంటే, ఆత్మతత్వం గురించి చెప్తున్నా కానీ కూడా మనకి అది సత్యం అని అనిపించట్లే. ఇదే మనం అనుకుంటున్నదే మనం సత్యము అని చాలా చాలా గట్టిగా మనం నమ్ముతున్నాం. కాబట్టి అటువంటి వారికి ఏం చెప్పారంటే, సరే మీరు అనుకున్నదే నిజం అనుకుని కర్మయోగం ఆచరించండి అని చెప్పి శాస్త్రం చెప్పిందనమాట. దానివలన కొంచెము ఆ దేహ భ్రాంతి తగ్గుతుంది. నేనే దేహము అనేటటువంటి దానివల్ల వచ్చినటువంటి స్వార్థము మొదలైనటువంటివి తగ్గుతాయి. అప్పుడు మెల్లిగా ఆత్మతత్వాన్ని మెల్లిగా బోధిస్తూ ఉంటే అదే మనకి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దశల వారీగా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా తత్వాన్ని. అంటే ఒకేసారి మనకి పుట్టిన వెంటనే ఆ ఆవకాయ అన్నం పెట్టరు కదా పిల్లవాడికి, దశల వారీగా అలవాటు చేస్తారు. అలాగే మనకి కూడా జ్ఞానం విషయంలో అందులో మన స్వరూపానికి సంబంధించినటువంటి అజ్ఞానంలో మనం అందరం మునిగి ఉన్నాం. వేరేది కూడా కాదండి, వేరొక విషయం కూడా కాదు, మన గురించే మనకి సరిగ్గా తెలియనప్పుడు అది చెప్తూ ఉంటే వెంటనే బోధ పడదు. కాబట్టి అంగీకరించాం అసలు. అందుకని చెప్పి ఇలా అంచెల వారీగా ముందర ఈశ్వరుడికి సమర్పించు అని చెప్పి చెప్తారు. కానీ నిజంగా ఒక ఆయన ఉండి అన్నీ తీసుకుంటున్నాడు అని కాదు. తత్వ ప్రకారం వాస్తవం ఇక్కడ పరమాత్మ చెప్పారనమాట. అది అయినా కానీ కూడా మనకి తీరా అంటే జ్ఞానం కలిగాక ఏం జరుగుతుందంటే, ఓహో ఇదంతా కూడా అజ్ఞానంలో నేను ఇలా అనుకున్నాను సత్యమని, ఇదేమీ సత్యము కాదనమాట. అక్కడ నిజంగా నేను టీ పెట్టలేదు, అక్కడ అమ్మ టీ తాగనూ లేదు అని పిల్లకి ఎలా తెలుస్తుందో కొన్నేళ్ళు అయ్యాక
మనకి కూడా ఓహో ఇక్కడ ఈ కర్మలు ఇవన్నీ నేనేదో చేశానని ఈశ్వరుడికి సమర్పించానని ఇదంతా సత్యమని అనుకుంటున్నది అక్కడ వాస్తవంలో హుళక్కి అంటారు. ఒక మాట విన్నారు కదా, హుళక్కి, అక్కడేం జరగలేదన్నమాట అనేటటువంటిది మనకి జ్ఞానము కలిగాక అనుభూతిలోకి వస్తుంది. జస్ట్ కలలో మనం ఎన్ని కర్మలు చేసినా మీ నిద్ర లేచి మెలకున్నాక ఓహో అవేమీ జరగలేదు కదా అని ఎలా మనం గుర్తిస్తామో మనమందరం కూడా ఒక దీర్ఘ నిద్రలో ఉన్నామన్నమాట. మెలకువ అంటే జ్ఞానము కలిగినప్పుడు ఓహో ఇదంతా అసత్యము, మిథ్య అనేది మనకి బోధపడుతుంది. కానీ మధ్య మధ్యలో పరమాత్మ మనకి గుర్తు చేస్తున్నారు. మరీ సీరియస్గా ఈశ్వరుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన అన్నీ తీసుకుంటున్నాడు నా పుణ్యపాపాలు అని అనుకుంటున్నారేమో. భక్తుడైనా సరే ఎవరి పుణ్యము పాపము పరమాత్మ స్వీకరించడు అని చెప్పారు. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుందండి ఇది. అదే ఇంకొక ప్రశ్న మనం వేసుకుందాము. ఎంత చెప్తున్నా కానీ మతాలన్నీ కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తే పుణ్యం వస్తుంది, ఎప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటే భగవద్గీత ఏంటండి, నేను ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు, ఏది తీసుకోవట్లేదు అని చెప్తున్నారేంటి పరమాత్మ? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడేంటి మరి అని మనకి మళ్ళీ ఆ సందేహం తొందరగా వదలదు కదా. దానికి ఏం చెప్పారంటే, మనకి 3 రకాలైనటువంటి మానవులు ఉంటారు, జీవులు కానీ మానవులు అనుకోండి. అందులో మొట్టమొదటిది అజ్ఞాన దశలో బాగా అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఫలితాల మీద కోరికలు పెట్టుకుని ఉన్నవాడు, ఫలకాములు అని అనొచ్చు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోరికలు తీర్చుకోవడం కోసం సరే మరీ అధర్మంగా ప్రవర్తించకుండా ఉండడానికి వారిని కొంచెము దైవం వైపుకి వారి దృష్టి మళ్లించడానికి చెప్తారు. ఈ జగత్తంతటిని నడిపించడానికి ఒక శక్తి ఉన్నది, నడిపిస్తున్నది, ఆ శక్తిని నువ్వు ఆశ్రయించు, అప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ పొందొచ్చు అని చెప్పి అటువంటి వారి కోసం చెప్తుంది. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు వచ్చాయి. ఏంటండి అవి? 3వ అధ్యాయంలో ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః చెప్పారు కదా, దాస్యంతే యజ్ఞ భావితాః. అలాగే పరస్పరం భావయంతః, మీరు వాళ్ళని ప్రార్థించండి వాళ్ళు మీ కోరికలు తీరుస్తారు అని చెప్పి ఇట్లా కొన్ని చెప్పారు. ఈ శ్లోకాలన్నీ ఇటువంటి వారి కోసం చెప్పింది భగవద్గీత. ఇక 2వ స్థాయి వాళ్ళు సాధకులు అనొచ్చు, కానీ అజ్ఞానంలోనే ఉన్నారు. ఇంకా సాధకులలో అజ్ఞాన దశలో ఉన్నవాళ్ళు కానీ సాధకులు. వీరికి 2 స్టేజెస్లో తత్వం బోధించడం జరుగుతుంది. మొట్టమొదటి స్థాయి ఏంటంటే, ఇక కోరికలు చాలు, నిష్కామంగా నువ్వు అవే కర్మలు ఆచరించు అని చెప్పి నిష్కామ కర్మయోగాన్ని బోధిస్తారు. ఇక 2వ స్థాయి ఏమిటంటే అసలు వాస్తవాన్ని అప్పుడు బయట పెడతారు. తత్వపరంగా ఏం చెప్తారంటే, ఇదంతా సత్యం అనుకోవద్దు, నువ్వు వాస్తవంలో పరమాత్మకు ఏ వికారాలు లేవు, ఏ మార్పులు లేవు అని చెప్పి మనకి అసలు ఇప్పటికే వచ్చిందండి ఆ శ్లోకం కూడా. 4వ అధ్యాయంలో తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అని అన్నారు కదా. నేను ఈ సృష్టిని అంతటికీ కర్తే అయినా కానీ కూడా నేను అకర్త అని తెలుసుకో అని చెప్పారు కదా. పరమాత్మే చెప్పారు ఆ మాట. తత్వం ప్రకారంగా ఆయనకి ఏది అంటదు అనేది మనకి 2వ స్థాయిలో బోధిస్తారు. నిష్కామ కర్మయోగం కొంచెం ఆచరించగా అంటే అజ్ఞాన దశలో మనము ఇవన్నీ సత్యము అని అనుకుంటూ ఈశ్వరార్పణ భావనతో అన్ని కర్మలు చేస్తున్నా, ఆయా భగవంతులను ఉద్దేశించి మనం ఆయా దేవతలను ఉద్దేశించి మనం చేస్తున్న జ్ఞానము కలిగాక మనకేం తెలుస్తుందంటే పరమాత్మ యందు ఎటువంటి కర్తృత్వము లేదు అని చెప్పి. ఆ మాటకు వస్తే నేను ఈ జగత్తు ఈశ్వరుడు అని చెప్పి ముగ్గురు లేరండి, ఆత్మంతా ఒకటే కదా, ఏకత్వం అన్నమాట. అజ్ఞానంలో నేను ఒక శరీరంలోనే ఉన్నాను అని అనుకోవడం వలన మనకిద్దరు తయారయ్యారు, జగత్తు ఈశ్వరుడు కూడా. నేను ఎప్పుడైతే సర్వము అని తెలిసిందో ఇంకప్పుడు మళ్ళీ ఈశ్వరుడని జగత్తని వేరే ఉండదన్నమాట. జగత్తు ఉండదు అంటే కనబడదా అని కాదు, కనబడుతుంది కానీ అందులో భేదం తెలియదు. ఆ శ్లోకాలు కూడా వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. ఇట్లా భ్రమలో మనము ఉన్నాము కాబట్టి అజ్ఞానంలో ఈ విధంగా బోధ చేస్తారు. ఈ శ్లోకము ప్రత్యేకించి తత్వాన్ని బోధిస్తున్నటువంటిది. మనము ఇది అర్థం చేసుకుని కొంచెం ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాలి. అదేంటండి భగవానుడు ఇలా చెప్పేశాడు, ఇక రేపటి నుంచి మనం కర్మలన్నీ మానేయాలా అంటే మానద్దు, బట్ ఈ విషయం మనకి మనసులో తెలుస్తూ ఉండాలండి, అజ్ఞాన దశలోనే ఇదంతాను అని చెప్పి. అండ్ పరమాత్మ ఎవరి పాపపుణ్యాలు స్వీకరించరు అని తెలియడం ద్వారా మనము కోరుకోవడాలు తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి. అది నాకు ఇది కలగని, నాకు అది కలగని మొదలైనటువంటివి తగ్గించుకోవాలన్నమాట. కొంచెము ఇది తత్వపరంగా ఉంటుందండి ఈ భావము ఈ శ్లోకంలోది. అంటే అది కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్ చెప్పాను కదా. 2వ స్థాయిలోకి వెళ్ళినప్పుడు సహజంగా అంటే ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే ఇంకా మనం బాగా కర్మలే ఆచరిస్తూ ఉన్నప్పుడు కొంచెం
అంత సులభంగా ఇది పట్టదు మనసుకి. అంటే అదేమిటబ్బా అని అనిపిస్తున్నట్లుగా ఉంటుంది. పర్వాలేదండి, అన్ని రకాలైనటువంటి సాధకులకి బోధ ఉంది కాబట్టి భగవద్గీతలో కొన్ని అటు ఇటుగా అనిపిస్తాయి. మొత్తం మీద ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి తాత్పర్యం చెబుతాను. పరమాత్మ ఏ ఒక్కరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ స్వీకరించటం లేదు. జీవుల యొక్క వివేకము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నందువలన భ్రాంతి పడుతున్నారు. చూసారా అసలు ఎంత చక్కగా చెప్పారో, మన స్థితి ఏంటో మనకి ఎంత క్లియర్గా బోధించారో చూడండి. 16వ శ్లోకం ఇప్పుడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. దీనికి భిన్నంగా తు అంటే ఇందాక చెప్పినటువంటి భావానికి భిన్నంగా ఏషాం ఎవరి యొక్క తత్ అజ్ఞానం, తదజ్ఞానం అంటే అజ్ఞానము, ఆత్మానః జ్ఞానేన ఆత్మజ్ఞానము చేత నాశితం నశింపజేయబడుతుందో తేషాం వారి యొక్క ఆ జ్ఞానము, తత్ జ్ఞానం ఆ జ్ఞానము పరం ఆదిత్యవత్ ప్రకాశయతి పరమార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని సూర్యుడిలాగా ప్రకాశింపజేస్తుంది. శ్లోక తాత్పర్యము. ఎవని యొక్క అజ్ఞానము జ్ఞానము చేత నశించబడిందో వాని జ్ఞానము సూర్యుని వలె ఆ పరమార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ జ్ఞానము కలిగాక, ఆ రెండవ స్థాయి చెప్పాను చూసారా, అది పూర్తిగా జ్ఞానము కలిగాక వారికి ఏం జరుగుతుందో ఈ శ్లోకంలో చెప్పారనమాట. మనం ఇందాక చెప్పాను కదా నేను, మన స్వరూపాన్ని మనకి పూర్తిగా తెలియకుండా చేసేటటువంటి అజ్ఞానము, అటువంటి అజ్ఞానాన్ని ఆత్మ విషయకమైనటువంటి వివేక జ్ఞానము నశింపజేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే సూర్యుడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుందండి, అంతవరకు చీకటి మొత్తం ఆవరించి ఉన్నది ఒక్కసారిగా అన్నీ కనబడతాయి, యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది సూర్యప్రకాశంలో. అలాగే అఖండ జ్ఞానం కూడా ఏం చేస్తుందంటే పరమాత్మ తత్వాన్ని మనకి ఉన్నది ఉన్నట్లుగా దర్శింపజేస్తుంది. అంతవరకు ఒకే శరీరం వరకే నేను పరిమితము అంటే ఒక చిన్న దీపంలాగా మనల్ని మనం భావిస్తున్నాం. చిన్న దీపం ఎంతవరకు వెలుగుని ఇవ్వగలదండి? ఒక శరీరంలో ఉన్న నేను కొన్నిటిని మాత్రమే తెలుసుకోగలుగుతున్నాను, నేను చాలా లిమిటెడ్గా పరిమితంగా ఉన్నాను అని అనిపిస్తుంది. సూర్యుడు అనుకోండి, అదేమవుతుంది, తానే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను అనేటటువంటి ఆ అనుభవం ఎప్పుడైతే కలిగిందో ఆ సూర్యప్రకాశంలాగా మనకి సర్వము యథాతథంగా బోధపడుతుంది. అది అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న. ఆత్మస్వరూపము సర్వవ్యాపకం అన్నారు కదండి, అజ్ఞానము ఎలా కప్పింది? ఒకటి కప్పాలి అంటే కప్పబడేదానికంటే అది పెద్దగా ఉండాలి కప్పేది కదా. ఇప్పుడు నేను దుప్పటి కప్పుకున్నానంటే దుప్పటి నాకంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అప్పుడే కదా నన్ను కప్పగలదు. మరి ఆత్మస్వరూపాన్ని అజ్ఞానం కప్పింది అంటే అజ్ఞానం ఇంకా పెద్దదా అండి ఆత్మ కంటే అని మనకు ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఆవృతం అని పై శ్లోకంలో కూడా చెప్పారు. కాబట్టి అదేంటంటే చూడండి, 2 ఉదాహరణలు చెప్తాము ప్రాపర్గా. మేఘము సూర్యుడు ఈ ఉదాహరణ తీసుకోండి. కొంచెము అందరూ అటెన్షన్గా వినాలి. నేను ఏమన్నా ఫాస్ట్గా చెప్తూ ఉంటే చెప్పండి. మనకి సూర్యుడు మేఘం ఉన్నది, మన కింద నుంచి చూస్తున్నాం సూర్యుడిని, మధ్యలో మనకి దృష్టికి మేఘం అడ్డొచ్చింది. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు మనకి క్లియర్గా కనబడదు. సూర్యప్రకాశము మనకి అక్కడే ఉన్నా కానీ కూడా స్పష్టంగా తెలియదు, కొంచెమే కనబడుతుంది. మబ్బుగా ఉంది అని అంటాం మనం, వెలుగు కొంచెమే వస్తోంది కదా. మీకు ఇంతవరకు అర్థమైంది కదా. సూర్యుడిని కప్పలేదు మేఘం, ఎందుకంటే సూర్యుడికి మేఘానికి చాలా దూరం ఉన్నదండి. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, మేఘం మన భూమికి కొంచెం దూరంలో మాత్రమే మేఘం ఉన్నది. మేఘం ఏం చేసింది అంటే సూర్యుడిని కప్పట్లేదు, మన దృష్టికి అడ్డుగా తీసుకొచ్చింది. మన దృష్టికి సూర్యుడు కనబడకుండా చేసింది, మన దృష్టిని కమ్మింది. మీకు ఇక్కడ భేదం అర్థమవుతోంది కదా. ఆ సూర్యుడిని కప్పలేకపోతుంది, అది సూర్యుడిని కప్పదు, కానీ మన దృష్టిని మాత్రం కప్పగలదు. అందుకే మనకి పూర్తిగా సూర్యప్రకాశం కనిపించకుండా ఉన్నదన్నమాట. అలాగే అజ్ఞానము ఆత్మని ఆవరించట్లేదు, మన బుద్ధిని ఆవరించిందండి. అందువల్ల మనకి ఏమవుతుందంటే మనకి స్పష్టంగా తెలియట్లేదు, పూర్తిగా ఆ యొక్క ఆత్మస్వరూపం మనకి తెలియట్లేదు.
అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, మేఘం పక్కకు తొలగిపోయింది అనుకోండి, కొత్తగా సూర్యుడు ఉదయించలేదు. సూర్యుడు అక్కడే ఉన్న సూర్యుడు, ఎప్పుడూ ప్రకాశిస్తున్న సూర్యుడు మన దృష్టికి క్లారిటీగా కనిపించాడు కదా. అలాగే అజ్ఞానము తొలగాక జ్ఞానము కొత్తగా ఏమీ రాదు. ఇప్పుడు సూర్యుడిలాగా ప్రకాశింపజేస్తుందంటే సూర్యోదయంలా మనకి జ్ఞానం వస్తుంది, ఆత్మతత్వం అప్పటికప్పుడు తెలుస్తుంది అని అనుకోవద్దు. సరిగ్గా ఇదే ఉదాహరణలాగా ఎప్పుడూ ఉన్నటువంటి ఆత్మతత్వము మన కళ్ళకి కమ్మినటువంటి అజ్ఞానం అనే పొర తొలగాక, క్యాటరాక్ట్ అంటాం చూసారా, అక్కడే ఉన్నటువంటి విషయం సరిగ్గా తెలుస్తుంది. క్యాటరాక్ట్ అంతే కదండి. పుస్తకం ఉంది, మన కళ్ళు ఉన్నాయి, మధ్యలో ఈ పొరలా అడ్డింది, ఇప్పుడు మనకి సరిగ్గా కనిపించదు. పుస్తకంలో ప్రింట్ సరిగ్గా లేదని కాదు కదా, మనకి ఆ పొర తీసేసామనుకోండి, అక్కడ ఎప్పుడూ ఉన్నటువంటిది సరిగ్గా ఉన్నటువంటి ప్రింట్ మనకి బాగా కనబడుతుంది మళ్ళీ కదా. ఒక్క నిమిషం, నాకు ఎందుకో కాల్ చేస్తున్నారండి అడ్మిన్ గారు. ఒక్క నిమిషం, నేను ఆ కాల్ తీసుకుంటాను. ఏ విషయమో చెప్దామనుకుంటున్నారేమో. అంజుదత్త గారు కాల్ చేస్తున్నారు, ఒక్క నిమిషం అండి. ನೀವು ಡಯಲ್ ಮಾಡಿದ జయ గురుదత్త అండి, సారీ, ఒక్క నిమిషం అండి. ఎంతవరకు చెప్పుకున్నాం? ఆ ఉదాహరణ మేఘము సూర్యుడి ఉదాహరణ అర్థమైంది కదా, క్యాటరాక్ట్ ఉదాహరణ కూడా అర్థమైంది కదా. సో ఆత్మతత్వాన్ని కప్పలేదు, మన దృష్టిని ఆవరించింది అజ్ఞానమైన ఏదైనా కానీ కూడా. ఇంకొక విషయం, అజ్ఞానము జ్ఞానము సంగతిలో ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటేనండి, ఇప్పుడు మనకి మసక చీకట్లో ఏమవుతుందంటే, ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. తాడు అని తెలియకపోవడం అనేటటువంటిది అజ్ఞానం అండి. అక్కడ ఏ వస్తువు ఉందో అది తెలియదు, అది అజ్ఞానం. అక్కడ తాడు పడి ఉన్నది, అది తెలియకపోవడం అజ్ఞానం అన్నమాట. ఇప్పుడు ఆ తెలియకపోవడం వల్ల ఏం జరుగుతోంది, ఆ తాడే పాముగా కనబడుతోంది కదా. దాన్ని సర్పదృష్టి అంటారు, లేదా అదే దోష దృష్టి, అదే దోషం. అజ్ఞానంలో ఇది జరుగుతోందండి వ్యవహారం. ఇప్పుడు దీపం వెలుగులోనో ఎలాగో జ్ఞానం కలిగాక, తెలిసాక, అక్కడ ఏముందో తెలిసాక, ఇప్పుడు ఏమైందండి, కొత్తగా అక్కడ పాము అనేటటువంటిది పోయి కొత్తగా తాడు పుట్టలేదు. ఏది మనం పాము అని అనుకున్నామో అంతవరకు అదే తాడు అని చెప్పి మనం గుర్తించాం. పాము కాదిది, తాడు అని చెప్పి గుర్తించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. అజ్ఞానం వల్ల సరిగ్గా అక్కడ ఏముందో తెలియకపోవడం వల్ల ఉన్నది తాడు అని తెలియక అదే పాము అని అనుకున్నాం. తాడే పాముగా కనబడింది. మళ్ళీ మనకి వెలుగులో లేదా మన దాన్ని జ్ఞానము కలిగాక ఆ పామే మళ్ళీ తాడు అని చెప్పి గుర్తించాం మనం. ఉన్నది ఒకటే వస్తువు, రెండు లేవు. తాడని పామని రెండు వచ్చి అక్కడ ఒకటి వెళ్ళిపోతూ ఒకటి వస్తువు అట్లా లేవు కదా. అలాగేనండి మనకి కూడా ఆత్మస్వరూపము, పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము తెలియకపోవడము వలన, అదే అజ్ఞానము, ఏం జరుగుతోందంటే ఆ ఆత్మే జీవ జగత్తులుగా మనకి కనబడుతోంది. జీవుడని నేను, నాకంటే అన్యంగా జగత్తు, అలాగే ఈశ్వరుడు, ఇట్లా ముగ్గురుగా కనబడుతున్నది ఆ ఆత్మే. ఆ తాడే పాముగా కనిపించినట్టు ఇది మన బుద్ధిలో ఏర్పడినటువంటి దోషం. తెలియకపోవడం వలన మనం అనుకున్నాం, వల్ల భ్రాంతి పడ్డాం, తాడునెలా పాముగా భ్రాంతి పడ్డాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానం కలిగాక ఏం జరుగుతుంది, మనం అంతవరకు ఎవరినైతే జీవ జగత్తులుగా చూసామో, దేన్నైతే, అదే మళ్ళీ మనకి ఆత్మగా సాక్షాత్కరిస్తుంది. కొత్తగా ఆత్మ రావడము కానీ ఈ జీవ జగత్తులు పోవడము కానీ జరగదండి. అక్కడ ఉన్నది ఎప్పుడు ఒకటే వస్తువు అండి. మనం అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా అక్కడ ఉన్నది తాడే, పాము అనేది అసలు ఎప్పుడూ లేదు కదా.
మనం అనుకున్నప్పుడు కూడా అక్కడ పాము లేదు, మనం కేవలము భ్రాంతిలో అలా అనుకుంటూ ఉన్నాం. అదే ఇది కొంచెం అర్థం చేసుకోవాలండి. అజ్ఞానము జ్ఞానము ఈ వ్యవహారం ఏమిటి అనేది కొంచెం మనం ఆలోచన చేసుకోవాలన్నమాట. అందుకే ఆవరించింది అన్నమాట, అది కవర్ అయి ఉన్నది డిస్కవర్ అయ్యింది అని అంటాం. కొత్తగా ఏది సృష్టించదు జ్ఞానము, ఉన్నదాన్నే రివీల్ చేస్తుంది, కవర్ అయి ఉన్నదాన్ని రివీల్ చేస్తుంది. ఇది ఈ ఈ అజ్ఞానము జ్ఞానము విషయంలో అర్థం చేసుకోవాలి. ఇదే యాక్చువల్గా ఆదిత్యవత్ ప్రకాశయతి అన్న దాంట్లో కూడా అదేనండి. చీకటి ఏం చేసిందండి, ఉన్న పదార్థాలను తెలియనీయకుండా కప్పేసింది కదా. ఇప్పుడు సూర్యుడు వచ్చాక ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా అజ్ఞానములో ఉన్నంతసేపు మనకి అన్నీ భేదంగా అన్యంగా కనిపించాయి, నాకంటే అన్నీ వేరేగా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి అని చెప్పి మనం అన్నిటినీ భిన్నంగా చూస్తున్నాము. జ్ఞానము కలిగాక స్పష్టంగా అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆత్మస్వరూపంగా మనకి దర్శనం అవుతుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ఎవని యొక్క అజ్ఞానము జ్ఞానము చేత నశించబడిందో వాని జ్ఞానము సూర్యుని వలె ఆ పరమార్థమైన ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ 3 ఉదాహరణలు ఒక్కసారి విచారణ చేసుకోండి. ఒకటి మేఘము, ఒకటి సూర్యుడు, అది ఒకటి. రెండవది క్యాటరాక్ట్, మనకి కొంచెం ఇంకా బాగా అనుభవంలో ఉంటుందని అది చెప్పాను. ఈ క్యాటరాక్ట్ అనే ఉదాహరణ భాష్యంలో శంకరాచార్యులు వారు చెప్తారండి, చాలా చోట్ల చెప్పారు. తిమిర దోష అని చెప్తారు. ఆ కళ్ళకి పట్టినటువంటి తిమిరదు అప్పట్లో మరి ఉందో ఏమో నాకు తెలియదు, కానీ మహానుభావులు మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది. అట్లా అది ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈ తాడు పాము దృష్టి అసలు ఎప్పుడూ ఉన్నదే. ఈ రజ్జు సర్పము ఎన్నో రకాలుగా అర్థం మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. ఆ ఒక ఎగ్జాంపుల్ దృష్టాంతం బాగా అర్థమైతే మనకి థియరిటికల్గానన్నా విషయం తెలుస్తుంది. ఇప్పుడు తర్వాత 17వ శ్లోకము. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఆ పరమాత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది అనేది మనకి స్టేజెస్లో చెప్తున్నారు. ఇది ఇంకా జ్ఞాన భూమిక అనమాట అండి. ఒకసారి అంటే కర్మయోగ స్థితి దాటిపోయి ఈ బాగా జ్ఞాన సాధనలో కొంచెం బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చినటువంటి వారికి ఆ జ్ఞానం అనేటటువంటి అనుభవం ఎలా కలుగుతుంది అని కొన్ని కొన్ని స్థాయిల్లో చెప్తున్నారు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషాః. తద్బుద్ధయః ఆ పరమాత్మయందు లగ్నమైన బుద్ధి గలవారు, తదాత్మానః ఆ పరమాత్మే ఆ పరబ్రహ్మమే నేను అనే అనుభూతి గలవారు, అదే తన ఆత్మగా తెలుసుకున్నవారు. తద్ ఆత్మానః అంటే తన్నిష్ఠాః దాని అందే నిష్ఠ గలవారు, తత్పరాయణాః అదే పరమ లక్ష్యంగా గలవారు, జ్ఞాన నిర్ధూత కల్మషాః అంటే జ్ఞానము చేత నశించబడిన కాలుష్యము కలవారైన అటువంటి సాధకులు అపునరావృత్తిం గచ్చంతి అంటే పునరావృత్తి అంటే మళ్ళీ రిపీట్ అవ్వడం అనమాట అండి, వెనక్కి తిరిగి రావడం అనమాట. అలా అపునరావృత్తిం అంటే మళ్ళీ వెనక్కి రారు, అంటే పునర్జన్మ లేని మోక్షాన్ని గచ్చంతి పొందుతున్నారు. ఆ తాత్పర్యము ఆ పరమాత్మయందే బుద్ధిని నిలిపి ఆ పరబ్రహ్మమే నేను అనే అనుభూతి కలవారు, ఆ స్థితిలో నిరంతరము ఉండేవారు, దాని అందే రమించువారు. తత్పరాయణాః అంటే అది, లేదంటే దాని అందే ప్రీతి గలవారు, జ్ఞానము చేత నశించబడిన పాపాలు గలవారు అయినటువంటి వారు పునర్జన్మ లేని మోక్షాన్ని పొందుతున్నారు. తత్ బుద్ధయః అన్నారు, అంటే దాని అందే బుద్ధి గలవారు అంటే ఏంటంటే దీన్ని ఏమంటారంటేనండి తదాకార వృత్తి అని అంటారు. ఇది వృత్తి అంటే ఏంటంటే ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘటం ఉన్నది నా ఎదురుకుండా, ఒక కుండ ఉంది. ఇప్పుడు మైండ్ దాన్ని రీడ్ చేసి ఇది కుండ అని గుర్తిస్తుంది. అలా గుర్తించినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే కంటి ద్వారా ఆ రూపాన్ని గ్రహించి కుండ ఆకారాన్ని మైండ్లో దాని ఇమేజ్ పడుతుంది. ఆ కుండ అన్న రూపం ఒక్కసారి మనకి మైండ్లో మెదిలి ఇది కుండ అని ఒక నిశ్చయమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఇమేజ్ ఫార్మ్ అవ్వడం ఉంది చూసారా, కుండ అనేటటువంటి ఒక మనకి మైండ్లో ఆ రూపం పడుతుంది ముద్ర, వెంటనే కుండ అని గుర్తించడం జరుగుతోంది. అప్పటికే అలాంటి వస్తువు చూసాం కాబట్టి దీన్ని ఘటాకార వృత్తి అని అంటారు. ఎందుకంటే మన మైండ్ మీరు ఒకసారి ఆలోచన చేస్తే, అంటే మీరు ఒకసారి విచారణ చేస్తే మన మనస్సు
ఏది చూస్తున్నా, ఏది గ్రహిస్తున్నా దాని యొక్క ఇమేజ్ని మైండ్లో ఒకసారి మీకు పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా గురించి ఆలోచిస్తున్నారనుకోండి, టీచర్ గారు అన్నారనుకోండి, మీకు నన్ను తాలూకా ఒక ఇమేజ్ మైండ్లో పడుతుంది. నేను ఎలా ఉన్నానో తెలియకపోయినా ఒకలా ఏదో ఒక ఊహించుకుని ఒక బొమ్మ మీ మనసులో పడుతుంది అనమాట అండి. ఏదైనా అంతే, మనుషుల గురించి ఆలోచిస్తున్నా మీరు ఇది కొంచెం గమనించవచ్చు. నా ఆలోచన, నేను ఏదైనా ఆలోచిస్తుంటే ఎలా ఉంది ఆలోచన, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతోంది అని మీరు చూస్తే బొమ్మలుగా ఉంటుంది మన మైండ్లో అప్పుడప్పుడు, లేదా రాసినట్లుగా ఉంటుంది. ఒక పదం అలా మన మైండ్లో పడుతుంది. మన మైండ్ అలా ఆలోచిస్తుందండి, బొమ్మల రూపంలోనూ లేదా లిఖిత భాషా రూపంలోనూ మనకి మైండ్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్నే తదాకార వృత్తి అని అంటారు. ఆకారం, తత్ ఆకార వృత్తి. ఘటం అంటే ఘటాకార వృత్తి. పుస్తకాన్ని చూస్తే పుస్తకాకార వృత్తి ఒకటి ఏర్పడింది మైండ్లో ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే. ఇట్లా అనమాట. ఇప్పుడు తద్బుద్ధయ అంటే దాని యందే బుద్ధి గలవారు అంటే ఆత్మాకార వృత్తి మనకి ఏర్పడాలి. ఆత్మ అంటే ఎలా ఉంటుందో లక్షణాలు శాస్త్రంలో చెప్పారు. ఏమిటి? సత్, చిత్, ఆనందము, ఉనికి, ఎరుక, ఇది స్వరూపము, ఇది లక్షణము ఆత్మకు అని మనకి తెలిసినప్పుడు ఉనికి ఎలా ఉంటుంది అని మనకి మైండ్లో ఒకటి అర్థం కావాలి. ఆ మాటల ద్వారా బొమ్మ రాదు, ఎందుకంటే ఆకారము లేదు. కానీ దాని గురించినటువంటి ఒక ఆలోచన మన మనస్సులో ఏర్పడాలండి. ఇదే మెయిన్. ఇది మనకి కలిగిందనుకోండి, మనం దాన్ని ఆ ఆత్మతత్వాన్ని పట్టుకుంటున్నట్టు లెక్క. మనకి ఏది బ్లాంక్గా ఉందనుకోండి, మనకి ఇంకా కొంచెం శ్రవణం చేసి దాన్ని పట్టుకోవాలి. ఆ ఆత్మాకార వృత్తి మన మనస్సులో ఏర్పడాలి. అది ఎలా ఉంటుందంటే కేవలము ఆ స్ఫురణ రూపంగా, ఉనికి స్ఫురణ తెలుస్తూ ఉన్నది అన్న రూపంగా మనకి రావాలి. అది ఆత్మాకార వృత్తి అంటే. ఉనికి అంటే కేవలము అది కూడా నిరాకారమైనటువంటి ఆకాశాన్ని మనం ఒక్కసారి భావన చేస్తూ, అది ఇంకా ఏ ఆలోచన లేకుండా కేవలము ఆకాశాన్ని చూస్తున్నాను అన్నలాంటి ఒక ఆలోచన మనకి ఏర్పడాలండి. సారీ, ఇది ఐ థింక్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను మళ్ళీ లాగిన్ అవుతాను. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వినబడుతోందా అండి? బ్రేక్ లేకుండా వినిపిస్తోందా? వెయిట్ చేద్దాము, ఒక్క నిమిషం వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. తదాకార వృత్తి అంటే అర్థమైంది కదండి. మనకి తదేకంగా ఆ స్ఫురణే మన మనస్సులో ఉండాలి. ఇక ఏ ఆలోచన రాకుండా ఆ స్ఫురిస్తూ ఉన్నాను అనేటటువంటి అనుభూతిలో ఉన్నప్పుడు దాన్ని తద్బుద్ధయ అని అంటారు. ఇదే ఫస్ట్ స్టెప్. జ్ఞానము సాధనలో మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఇదే. ఇది ఎలా వస్తుంది అంటే శ్రవణము. ఆత్మతత్వంని, ఆత్మ లక్షణాలు ఏమిటి అనేటటువంటిది మనం అలా వింటూ ఉంటే, నేను అందుకే ఎప్పుడు ఆ ఉనికి, ఎరుక, అవేర్నెస్ అని అంటూ ఉంటాను. అట్లా దాని గురించినటువంటిది ఇంకా మాటలు అవన్నీ మనం వినగా శాస్త్రం ఏం చెప్తోంది ఆత్మతత్వాన్ని గురించి, సర్వవ్యాపకంగా ఉన్నది అని అన్నాను అనుకోండి, ఆకాశంలా ఉంటుంది అని అన్నాను అనుకోండి, నిరాకారం. మీకు ఒకసారి బ్లాంక్గా ఆకాశం అంతా మైండ్లో వస్తుంది కదా.
ఇట్లా మనం వినగా 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 మనకి అది దాని ఆత్మస్వరూపము యొక్క వృత్తి మనకి ఒకటి ఏర్పడుతుంది మన బుద్ధిలో. దాన్ని తద్బుద్ధయ అని అన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, తదాత్మానః, ఆ వృత్తి మనం అట్లా ఆ వృత్తినే నిరంతరము ఏకాగ్రంగా ఆలోచన చేస్తూ ఉంటే, అంటే ధ్యానములాగా మనకి నేనే బ్రహ్మము, నేనే ఆత్మ అనేటటువంటి అనుభవం కలుగుతుంది. ఏదైనా అనుభవంగానే మనకి విషయం తెలుస్తుంది. అనుభూతి అంటారు. అనుభవము అంటే మళ్ళీ నేను ఇంకొక దాన్ని అనుభవిస్తున్నాను అన్న ఆలోచన ఉంటుంది, అది కూడా ఉండదు. అనుభూతి అంటే ఇక జస్ట్ దాన్ని ఎట్లా మాటల్లో చెప్పాలో అదొక, అంటే నేను విడిగా ఉండి ఏదో ఒక వస్తువుని అనుభవించడంలా కాదండి. అనుభూతే నా స్వరూపం అయిపోతుంది. అంటే ఐ విల్ జస్ట్ మర్జ్ ఇన్ దట్. నేను అనేది ఉండకుండా అది కేవలము ఆ అనుభూతి మిగిలిపోతుంది. అది అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభూతి అంటారు దీన్నే. ఇది ఎలాంటిదంటే చూడండి, ఒక ఉప్పు కణిక సముద్రపు లోతులు చూడడానికి వెళ్ళింది అనుకోండి, సముద్రం ఉప్పు బొమ్మ. ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో దిగింది. కొంచెం కొంచెంగా ఏమవుతోందండి, సముద్రము అలా 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 కరిగిపోతుంది. అది సముద్రంలో పూర్తిగా మునిగినప్పుడు ఏం జరుగుతుంది, పూర్తిగా ఇది ఏకమైపోతుంది సముద్రంలో. ఇక ఉప్పు బొమ్మలా ఉండదు. మరి ఏమైపోయిందండి, ఉప్పు బొమ్మ చచ్చిపోయిందా? పోలేదు, సముద్రంలో ఉప్పదనంగా ఉండిపోయింది, సముద్రం అంతా ఉన్నది. అట్లాగే మనము కూడా మనం ప్రారంభంలో నేను ఇట్లా ధ్యానం చేస్తున్నానో లేకపోతే ఆత్మాకార వృత్తి అనో ఏదో మన అలా ఉంటుంది. కానీ ఒక స్థాయిలో ఏమవుతుందంటే ఇక అది ఉండదు, నేను అన్న భావన పూర్తిగా లయమైపోతుంది. ఆ కేవలము ఆ అనుభూతి మాత్రంగా మిగిలిపోతాం. అది ఈ తదాత్మానః అన్నమాట. అదిగో ఉప్పు బొమ్మ సముద్రంలో మునిగినట్లు మనము అది ధ్యానంలోనే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. వేదాంత ధ్యానము అంటారు. 6వ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది దాని గురించి, తర్వాత అధ్యాయము. తర్వాత తన్నిష్ఠాహ అన్నారు. తన్నిష్ఠాహ అంటే ఇప్పుడు చూడండి, నేను బ్రహ్మము అనే అనుభవం పైన చెప్పినటువంటి తదాత్మానః అనేటటువంటిది ఏమో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ధ్యానంలో రావచ్చు, లేదా ఎప్పుడైనా మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు పగటిపూట ఏదో మధ్యలో ఒక్కొక్కసారి రావచ్చు. కానీ కంటిన్యూస్గా ఉండాలి. అది తైల ధారలాగా ఎడతెగకుండా అదే అనుభవంలో ఉండాలి. అది తన్నిష్ఠాహ అన్న మాటకు అర్థం. బ్రహ్మమునందే స్థితిలై ఉండడం అన్నమాట. అది అంటే ఆత్మస్వరూప స్థితిలోనే నిరంతరము ఉండడం మనం సర్వకాల సర్వావస్థల్లోనూ. అది తన్నిష్ఠాహ అంటే. తత్పరాయణాహ అంటే ఏంటంటే ఆత్మయందే రమించడము, అంటే దీన్నే బ్రాహ్మీ స్థితి అని అన్నారు. ఇది ఏమిటంటేనండి, ప్రయత్నం కూడా చెయ్యక్కర్లేదు. ఇంకా తన్నిష్ఠ వరకు ఏదైనా ప్రయత్నం చేసి గుర్తు తెచ్చుకుంటూ ఉండడం ఏమన్నా ఉంటుందేమో. తత్పరాయణ అన్న స్థాయిలో ఏమవుతుందంటే సహజ స్థితి అయిపోతుంది మనకి. సహజంగా ఇప్పుడు ఎంత సహజంగా నేను శరీరము అని మనం అనుకుంటున్నామో అంతే సహజంగా నేను ఆత్మస్వరూపము అన్న స్థితిలో ఉంటామన్నమాట. ఇక ప్రయత్నం లేదు. ద చాయిస్లెస్ అవేర్నెస్ అని అంటారు దాన్ని. మనకి అట్లా నిరంతరము అదే స్థితిలో ఉండడం, చాయిస్లెస్గా, ప్రయత్నం ఏం లేదు. అది సహజ స్థితి, సహజ సమాధి అని అంటారనమాట. తత్పరాయణాహ అంటే అదనమాట. ఆయనము అంటే ఒక స్థితి, అంటే ఒక స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. పరమం అంటే ప్రకృష్టం, చాలా ఫైనల్, ఇక ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది. ఇది జ్ఞానానికి చివరి పరాకాష్ఠ దశ అన్నమాట, తత్పరాయణాహ అని చెప్పి. అటువంటి స్థితికి చేరుకున్నటువంటి వారు పొందేటటువంటి ఫలం ఏమిటంటే గచ్చంతి అపునరావృత్తిం, తిరిగి వాళ్ళు జన్మని పొందరు. అది అంటే జన్మని పొందరు అంటే ఎలా అయితే ఉప్పు బొమ్మ తన యొక్క ఆ విలక్షణమైన బొమ్మ రూపాన్ని కోల్పోయింది అది కదా. వ్యక్తి భావం మనకి ఇండివిజువల్గా నేను ఒక పర్సన్ అనేటటువంటి భావం చాలా గట్టిగా ఉంటుందండి. అదే ఇండివిజువాలిటీ అని అంటారు, ఈగో అని అంటారు ఇంగ్లీష్లో. దాన్నే అదే దేహాత్మాభిమానం అంటే అదే, నేను ఒక వ్యక్తి, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది అని మనకి ఒక రకమైనటువంటి ఈ అహంభావన ఉంటుందన్నమాట అండి ఈ శరీరం పట్ల. అదే గర్వంగా మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. నాకు చాలా అభిమానం అండి, ఎవరన్నా మాట అంటే నేను పడను, ఇట్లా అనుకుంటూ ఉంటాం మనం. అదంతా ఏమిటంటే అజ్ఞానం, పూర్ణ అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నట్టు లెక్క అన్నమాట అండి. అది పూర్తిగా పోవాలి. అసలు నేను అనేటటువంటి భావన శరీరంతో మనకి ఏ మాత్రము ముడిపడి ఉండకూడదు. అది అటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు తిరిగి వాళ్ళు జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, మోక్షాన్ని పొందారు అని గుర్తన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే జ్ఞాన నిర్ధూత కల్మషాహ, వారి యొక్క కల్మషాలన్నీ కూడా జ్ఞానము చేత కడిగివేయబడ్డాయి. పై శ్లోకంలో, ఇంతకు ముందర శ్లోకంలో మనకేం చెప్పారు, ఆ ప్రకాశిస్తుంది, ఆ జ్ఞానము ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేస్తుంది అన్నారు.
ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఆ జ్ఞానము ఆ కల్మషాలన్నిటినీ కడిగి వేస్తుంది అని చెప్పారు. వినబడట్లేదా అండి? కొంతమంది థమ్స్ డౌన్ పెట్టారు, నాకేంటో అర్థం కావట్లే. ఓకే, మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం కల్మషాలని కడిగి వేస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మని కడిగి వేస్తుంది అని కాదు, కొత్తగా మన స్వరూపానికి అదేమి మెరుగు పెట్టదండి. జ్ఞానం ఏం చేస్తుందంటే మన బుద్ధికి పట్టినటువంటి కల్మషాన్ని కడిగేస్తుంది అంతే. అర్థమైంది కదా? మనకి ఆ మేఘము, క్యాటరాక్ట్ ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే ఏమిటి ఆ కల్మషము అంటే మనకి బుద్ధి ఏ కల్మషం పట్టింది అంటే ఈ శరీర ధర్మాలన్నీ కూడా నావి, నేను ఈ శరీరము అని ఏదైతే మనం భ్రాంతిలో అనుకుంటున్నామో దాన్ని కడిగించేసేస్తుంది. అది కల్మషాన్ని వదిలించడం అంటే అది. అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఇంకా యాక్చువల్గా మనకి కాయేన మనసా బుద్ధ్యా అది కాదు, సర్వకర్మాణి మనసా దగ్గర నుంచి మొత్తము మనకి ఈ జ్ఞాని గురించే చెప్తున్నారు. మీరు చివరి అధ్యాయం చివరి వరకు ఇంకా అదేనండి. పరమార్థిక సన్యాసం, సర్వకర్మ సన్యాసము అని చెప్పుకున్నాం చూసారా, ఆ జ్ఞాని యొక్క దశ లక్షణాలు అవన్నీ చెప్తున్నారు మనకి. ఇక అటువంటి జ్ఞానము పొందినటువంటి వారు ఎలా ఉంటారు, వాళ్ళు తత్వాన్ని ఏ విధంగా వాళ్ళు దర్శిస్తారు, ప్రపంచంలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చ ఏవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకము, అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. విద్యా వినయ సంపన్నే అంటే విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణే, వేదవేత్త, బ్రహ్మవేత్త అనాలి. ఎందుకంటే చెప్తాను తర్వాత తెలుస్తుంది. బ్రాహ్మణే అంటే జాతి వలన బ్రాహ్మణుడు అని కాదండి, బ్రహ్మవేత్త, బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాగే బ్రాహ్మణుని యందు గవి, గోవునందు, హస్తిని, ఏనుగునందు, శునిచ ఏవా, శుని అంటే కుక్క, కుక్క యందు శునకము, శ్వపాకేచ అంటే కుక్క మాంసము భక్షించేవాని యందు, పండితాహ పండితులు అంటే జ్ఞానులు, సమదర్శినః సమమైన పరబ్రహ్మమును దర్శిస్తారు. విద్యా వినయ సంపన్నుడైన వేదవేత్త యందు, గోవు, ఏనుగు, కుక్క యందు, కుక్క మాంసము తినివాని యందు పండితులు సమంగా వ్యాపించి ఉన్న పరబ్రహ్మమును దర్శిస్తారు. ఇక్కడ విద్య అంటే ఎటువంటి విద్య అండి? ఇక్కడ విద్య అంటే ఆత్మనో బోధ అని అన్నారండి. అందుకు మామూలుగా ఏదో చదువుకున్నవాడు అని కాదు, బాగా స్కాలర్ అని కాదు, డిగ్రీలు సంపాదించిన వాడని కాదు, ఆత్మనో బోధ అన్నారు. ఆత్మజ్ఞానము అని, ఆత్మజ్ఞానము కలవాడు. అందుకే బ్రాహ్మణి అన్న మాటకి బ్రహ్మవేత్త అని చెప్పాను. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో ఆయననే బ్రహ్మవేత్త అంటారు. ఆయనే నిజమైన బ్రాహ్మణుడు. అది జాతి వల్ల పుట్టిన బ్రాహ్మణుడు కాదు. ఆత్మజ్ఞానము, దానితో పాటు వినయము, గర్వము లేకుండా ఉండేవాడు అన్నమాట. ఈ రెండూ గలవాడిని అటువంటి ఈ రెండూ గల బ్రహ్మవేత్త యందు. ఇక్కడ వినయము అన్న మాట చాలా చక్కగా పెట్టారు. ఎందుకంటే విద్య, బ్రహ్మ విద్య ఉన్న చోట, పరిపూర్ణంగా ఉన్న చోట వినయం ఉండి తీరుతుందండి. అది లేదనుకోండి, వినయము లేకపోతే వారికి ఆత్మబోధ లేదు అని గుర్తు, ఆ విద్య, ఆ జ్ఞానము లేదు అని గుర్తు అని చెప్పారు. చాలామంది కొంచెం అదే మనకు అన్నీ తెలుసు అనేటటువంటి కొంచెం అహంకారంలో ఉంటూ ఉంటారండి. అదంతా కూడా ఇంకా ఆత్మజ్ఞానము కలగలేదు అనడానికి గుర్తు అది. ఎందుకంటే వినయము లేదు, గర్వం ఉన్నది వాళ్ళ పట్ల, అది తమని చూసుకొని తాము. సో మొత్తం మీద ఆత్మజ్ఞానము కలిగినటువంటి ఆ బ్రహ్మవేత్త అంటే మానవులలో ఉత్తమోత్తముడు ఆయన. అలాగే అందరికంటే అధముడు. ఎటువంటి పశు మాంసాన్నైనా తినడానికి వెనకాడనటువంటి వాడు, ఒక ఆటవికుడు. ఇద్దరిని చూపారు అక్కడ. మానవులలో ఉత్తమోత్తముడు, అధముడిని. పశువులలో కూడా కొన్నిటిని చూపారు. ఆవు, ఏనుగు, కుక్క, మూడింటిని చూపారండి. 3 గుణాలకి ప్రతీకగా. ఇక్కడ కొంచెం తేడాగా శంకరాచార్యులు వారి భాష్యంలో ఏం చెప్పారంటే, సత్వగుణ ప్రధానుడు బ్రహ్మవేత్త లేదా బ్రహ్మజ్ఞాని, రజోగుణ ప్రధానమైన జీవి గోవు అని అన్నారు. రజోగుణం ఎందుకండి గోవు అంటే, మామూలుగా అసలు పశువులు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి తినడము లేదా నిద్రించడము, ఇవి తప్ప వాటికి వేరొక పని తెలియదు కదా. కాబట్టి అలా చూసుకున్నప్పుడు రజోగుణ ప్రధానమైన జీవి గోవు అని అన్నారు.
ఇక తమోగుణ ప్రధానమైన జీవుల్లో అన్నిటినీ కలిపేశారు. ఏనుగు, శునక మాంసము తినేవాడు ముగ్గురిని తమోగుణము అని చెప్పారు భాష్యంలో. కొన్ని చోట్ల ఎలా చెప్పారంటే పశువులలో ఆవు సత్వగుణము, ఏనుగు రజోగుణము, కుక్క తమోగుణము అని చెప్పి అట్లా కూడా విభజన చేశారు. మానవులలో ఉత్తమోత్తముడు, అధముడు, ఇట్లా 5గురిని చూపించారు అని చెప్పారు. ఎలా స్వీకరించినా తప్పు లేదండి, మనకు విషయం అర్థమైంది కదా. ఏమిటంటే వీటిలో ఏమిటంటే గుణాల వల్ల కానీ వాళ్ళ యొక్క విద్య వలన కానీ మానవులైతే అవి కొన్ని గొప్పవిగాను కొన్ని తక్కువగాను మనకి తెలుస్తున్నాయి, మనకు అర్థమైపోతుంది కదా. ఎంతో వైషమ్యం తెలుస్తోంది వీటి వల్ల. అంటే చరాచర పదార్థాలలో కూడా వీటిలోనే కాదు వైషమ్యం ఉన్నదండి, డిఫరెన్స్ ఉంది, ఉపాధి వలన భేదం కనిపిస్తోంది మనకి కదా. ఇవన్నీ వేరు అని చెప్పడానికి భగవద్గీత మనకు అవసరం లేదండి. ఇవన్నీ వేరు అయినా కానీ కూడా వీటిలో సమత్వాన్ని ఎలా దర్శించాలో చెప్పడానికి భగవద్గీత కావాలి, అది కదా. ఎవరైనా చెప్తాం ఇవన్నీ వేరు అని చెప్పి, చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. అది కాదు ఇక్కడ పాయింట్. ఏంటంటే ఉపాధులు, ఈ దేహాల రూపాలు వేరుగా ఉన్నా కానీ కూడా వాటిలో సమంగా ఉన్నది ఒకటి ఉన్నది, సమంగా ఒకటి ఉన్నది, అది గుర్తించాలి. అది ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. ఇది ఎలా అంటే చూడండి, మనకి మెడలో వేసుకునే గొలుసున్నది బంగారము, గాజులు ఉన్నాయి, రింగులు ఉన్నాయి, ఇంకా ఏవేవో వడ్డానము, ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి వేరువేరుగా తెలుస్తున్నాయి. వాటి రూపాలు వేరు, వాటి ఫంక్షన్స్ కూడా వేరు. మెడలో ఒకటి వేసుకుంటాము, వడ్డానం తీసుకెళ్ళి చెవికి పెట్టుకోం కదా, వడ్డానం నడుముకే పెట్టుకోవాలి అట్లా. అలాగే గాజులు కూడా తీసుకెళ్ళి మెడలో వేసుకోవాలంటే కుదరదు. దేని యొక్క ఉపయోగము ప్రయోజనము దానికే ఉన్నది. అవంతా వాటిలో ఉన్నటువంటి భేదాలు, కానీ వాటన్నిటిలో సారం ఒకటే, అన్నీ బంగారమే. ఇది మనకి మామూలుగా ఆభరణాల విషయంలో చాలా క్లియర్గా తెలుస్తోంది, కానీ దేహాల విషయంలో కూడా అదే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ దేహాల యొక్క రూపాలు డిజైన్స్ లాంటివి అనుకోండి, అవి వేరుగా మనకి తెలుస్తున్నాయి, కానీ అవన్నీ కూడా మనకి 3 విధాలుగా మేము సమత్వాన్ని చెప్తున్నాను. ఫస్ట్ ప్రారంభ దశలో ముందర ఏంటంటే దేహపరంగా చూసుకున్నా కానీ కూడా ఒక సమత్వం ఉన్నది, వీటన్నిటిలో ఒక ఈక్వాలిటీ ఉన్నది. ఏమిటండి అది? అన్నీ కూడా పంచభూతాలతో తయారైనదే. ప్రతి జీవి దేహము దేంతో తయారైందంటే పంచభూతాలతోనే. బ్రహ్మవేత్త అయితేనే, మానవుడు అయితేనే, బంగారంతో మనం పుట్టలేదు కదండి, పంచభూతాలే, అంతా మట్టే. మళ్ళీ మట్టిలో పుట్టాం, మట్టితో పుట్టాం, మట్టిలో కలిసిపోతామని అనేవారు మా తాతయ్య గారు కదా. కాబట్టి అట్లా అంతా కూడా పంచభూతాలతో తయారైందే మనది. పరమాత్మ నుంచి వచ్చి ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయాశక్తి ఎవరిది? పరమాత్మది. సో మనము ఒక రకంగా చూసుకుంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళే దేహాలన్నీ కూడా. దేహమే కాదు, దేహాలలో ఉండే ప్రాణశక్తి ఒకటే. ఇది మొన్న క్లాస్లో కూడా చెప్పాను నేను. అన్ని జీవులలోనూ ప్రాణశక్తి ఒకటే. ఏ ఊపిరి నాలో ఉంటుందో అదే ఊపిరి ఒక కుక్కలో ఉంటుంది, ఒక ఏనుగులో ఉంటుంది, అదే ప్రాణశక్తి. ఆ ఉపాధిని నిలబెడుతున్నది ఒకటే ప్రాణశక్తి కదండి. చీమలో కూడా అదే. ఇక అన్నిటికంటే అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ చైతన్యము ఏదైతే ఉందో అది కూడా అన్నిటికందు సమంగా ఉన్నది. ఇది మనం గుర్తించాలి. ఎలా ఉన్నది అంటే సత్తా స్ఫూర్తి రూపంగా ఉన్నదండి. ఏమిటండి బ్రహ్మము అంటే? బ్రహ్మము అనేటటువంటిది సమం అని అన్నారు ఇక్కడ. సమం అంటే ఏంటంటే అదే బ్రహ్మము, అదే ఆత్మ, మళ్ళీ వేరే ఏదో కాదండి. ఆత్మకి సమం అని ఒక నామధేయం అలా చెప్తారన్నమాట. ఎందుకంటే అన్నిటిలోనూ సమానంగా ఉంటుంది. సమానము అంటే దాని ఈక్వల్ అని కాదు, ఈక్వల్ అని కూడా చెప్పచ్చు, పూర్ణంగా సమంగా ఉన్నది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ సమంగా ఉన్నది అన్న మాటకి ఇప్పుడు చూడండి, పైనే ఆభరణాలు చెప్పాను. దండ ఉందనుకోండి, ఒక గొలుసు అంతా కూడా ఏ ఒక్క అణువు మిగల్చకుండా బంగారమే ఉన్నది. దాని ఆకారం ఎలా ఉన్నా పక్కన పెట్టండి. అలాగే ఒక రింగు తీసుకోండి, చిన్న చేతికి పెట్టుకునే చిన్న రింగు ఆకారం ఎలా ఉన్నా అదంతా కూడా సమంగా బంగారమే వ్యాపించి ఉన్నది. అంటే మీకు అక్కడ ఆ సమానత్వము అనేది ఏంటంటే ఆ వస్తువు, ఆ ఉపాధి పూర్తిగా బంగారమే వ్యాపించి ఉన్నది, దాన్ని సమంగా ఉండడము అంటారండి. అర్థమైంది కదా? పూర్ణంగా అదే ఉన్నది, ఇక వేరొకటి లేదు. సో ఈ ఈ ఈ చిన్న ఉంగరంలో ఎంత ఆ బంగారం ఎలా అయితే పూర్ణంగా ఉందో, ఏ అణువు మిగల్చకుండా ఉంగరంలో, అదే రకంగా ఒక పెద్ద వడ్డానంలో కూడా ఉన్నది, పూర్ణంగా ఉన్నది. మీరు సైజుని పట్టుకోవద్దు. బంగారం విషయంలో అఫ్కోర్స్ సైజ్ డిఫరెన్స్ ఉన్నది. నిరాకారం ఆత్మతత్వము సైజ్ డిఫరెన్స్ ఉండదన్నమాట అండి.
ఇంకా ఉదాహరణలు చెప్తాను, తెలుస్తుంది. సో సమము అంటే పూర్ణంగా వ్యాపించి ఉండడం, ఎక్కడ ఇంకా మిగులు తగులు లేకుండా పూర్ణంగా పరిపూర్ణంగా అదే ఉండడం అనమాట. అది సమము అంటే, అది సామాన్యము అని కూడా అంటారు దాన్నే. సో ఈ అన్నిటి యందు కూడా ఇలాగా సమంగా వ్యాపించి ఉన్నది ఆ పరబ్రహ్మము. అటువంటి ఆ ఆత్మను దర్శిస్తాడుట పండితుడు. వారినే పండితులు అంటారు. పండితాహ అన్న మాట ఇంతకు ముందర కూడా వచ్చింది. గతాసూ నగతాసూంశ్చ పండితాహ ఏమని చెప్పారు, నాను శోచంతి పండితాహ అని మొట్టమొదట చెప్పారు. మళ్ళీ ఇక్కడ పండితాహ అన్న మాటకి నిర్వచనంలాగా ఈ శ్లోకం అన్నమాట. పండ అంటే ఆత్మవిషయ బుద్ధి అని చెప్పుకున్నాం. ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారు ఈ విధంగా దర్శిస్తారు. ఇక్కడ చూడండి, చాలా విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక కుండ ఉన్నది. ఇప్పుడు ఒక కుండలో సగం వరకు గంగాజలం ఉన్నది, వేరొక కుండలో సగం వరకు ఏదో ఒక లిక్కర్ ఏదో పెట్టామనుకోండి, ఒక తాగకూడనటువంటి పదార్థం ఏదో ఒకటి పెట్టాం అక్కడ. ఆ కుండలో మిగతా సగము ఏం వ్యాపించి ఉన్నది, గాలి కాబట్టి స్పేస్, ఆకాశం ఉన్నది. ఈ కుండలో కూడా ఆకాశమే ఉన్నది, సగం వరకే ఉన్నది, అందులో ఉన్నది ఏదో జలం అపవిత్రమైనటువంటిది. ఇప్పుడు చూడండి, ఆ కుండ, ఆ గంగాజలం ఉన్న కుండ పవిత్రము అని అనుకుంటాము. ఆ కుండ రూపం ఉన్నది కాబట్టి దాన్ని పవిత్రము అంటాము. వేరొక కుండని అపవిత్రము అని అంటాము. గంగాజలం కాకుండా ఏదో తాగకూడని పదార్థం ఉన్న కుండ. అలాగే ఈ గంగాజలము ఉన్నటువంటి కుండ దగ్గర వాయువు పవిత్రంగా మనకి మంచిగా ఏదో అనిపించవచ్చు, అది కూడా పర్వాలేదు, ఒప్పుకుంటాము. అలాగే ఈ కల్లుకుండ, దాని యొక్క గంధము వాసన అంత గొప్పగా ఉండకపోవచ్చు, అపవిత్రంగా ఉండొచ్చు కదా. కానీ ఆకాశం విషయంలో గంగాజలంలో ఆ కుండలో ఉన్న ఆకాశము, ఈ కల్లుకుండలో ఉన్న ఆకాశము ఒకటి పవిత్రము ఒకటి అపవిత్రము అని అనడానికి లేదండి. ఆకారము లేదు కదా ఆకాశానికి. ఆకాశానికి దీని యొక్క ఉపాధి, ఈ కుండ, అందులో ఉన్న నీరు, ఇదంతా ఉపాధి. ఈ ఉపాధిగతమైనటువంటి పవిత్రత కానీ అపవిత్రత కానీ ఆకాశానికి అంటాం, మిగతా వాటికంటే. ఎందుకంటే వాటికి ఏదో ఒక గుణం ఉన్నది కాబట్టి పవిత్రము అపవిత్రము అవుతాయి అవి. స్పృశి ఆ స్పర్శ కాంటాక్ట్ వల్ల, సంపర్కం వలన. ఆకాశానికి అది అప్లై అవ్వదన్నమాట అండి. ఇది అర్థమైంది కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. సూర్య ప్రతిబింబం పడుతుంది మనకి. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు నీటి, ఎక్కడైతే నీరుందో అక్కడ ప్రతిబింబం పడుతూ ఉంటుంది. గంగా నది మీద సూర్య ప్రతిబింబం పడింది, ఒక మురికి కాలువలో కూడా సూర్య ప్రతిబింబం పడింది. ఇప్పుడు గంగాజలంలో ఉన్న ప్రతిబింబము పవిత్రమండి, మురికి కాలువలో ఉన్న ప్రతిబింబము అపవిత్రమండి అని అంటామా? అనడానికి లేదు. ఎందుకంటే ఆ ప్రతిబింబం, సూర్యుడు అపవిత్రం అవ్వలేదు, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు ముందర, అది కేవలం ప్రతిబింబం మాత్రమే కదా. ప్రతిబింబము అనేటటువంటిది ఉందంటారా లేదంటారా? సూర్యుడు వచ్చి నీళ్లలో దిగలేదు, ఆయన అక్కడే ఆకాశంలో ఉన్నాడు. ప్రతిబింబం అనేటటువంటిది ఒక రకమైనటు ఉందంటే ఉంది, లేదంటే లేదండి కదా. ఇప్పుడు ప్రతిబింబం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పారు గురువుగారు. ఒక ఫోటో ఉందనుకోండి, నాదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది. ఇప్పుడు అది నేనేనా అంటే అవునండి, నా ఫేసే అది. కానీ ఆ ఫోటోనే నేనైపోయానా? ఇప్పుడు నా ఫోటో ఎవరన్నా పట్టుకుని ఇదిగో ఇది ఈవిడేనండి అనంతలక్ష్మి గారు అంటే నిజమే ఈవిడే, కానీ అది నాకు ప్రతిబింబం మాత్రమే. నేను స్వయంగా అక్కడ నిలబడి మాట్లాడను. నా ఫోటో పట్టుకుంటే మీకు నా మాట వినపడదు కదా. ఒక ప్రతిబింబం అలాగే ఉంటుంది కదండి. ఇమేజ్ అనేటటువంటిది ఏంటంటే అది ఉందంటే ఉంది, కానీ నా పోలికలో ఉన్నది నాదే కాబట్టి ఎస్ నేనేనండి అనాలి. కానీ ఒక విధంగా చూస్తే నేను స్వయంగా యాజ్ ఇట్ ఈజ్ మనిషిని ఆ ఫోటోలో లేను. ఆ ప్రతిబింబం యొక్క వాస్తవికత, ఆ రియాలిటీ అనేటటువంటిది ఒక విధమైనటువంటి రియాలిటీ అండి. అదే మాయ అంటారు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. లేదు, నిజంగా వాస్తవంగా నేనే మనిషిని వెళ్ళి ఫోటోలో కూర్చోలేదు కదా. కానీ అసలే నేను కాదనడానికి లేదు, ఎందుకంటే నా యొక్క ప్రతిబింబమే అది. అలా ఉంటుందన్నమాట అండి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఆ సూర్యుడికి ఎటువంటి దోషములు అంటవు, ప్రతిబింబానికి వాస్తవికత లేదు కాబట్టి ప్రతిబింబానికి కూడా దోషం అంటింది అని అనడానికి లేదు. ఇది ఇట్లానే మన అన్ని ఉపాధులలోనూ ఇక్కడ శుని, అలాగే శునకము, ఆవు, ఒక ఉత్తమోత్తముడైన మానవుడు, వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అందులో ఎటువంటి దోషము లేదు. అదంతా అపవిత్రత కానీ పవిత్రత కానీ లేకుండా ఉన్నది. ఉపాధిగతమైనటువంటి ఆ దోషాలు ఆత్మస్వరూపానికి అంటవు.
అర్థమవుతుంది కదా. ఉపాధులలో భేదం ఉన్నది, అది అందరూ ఒప్పుకుంటారు. ఉపాధులు అన్నీ సమానం అండి అంటే పిచ్చివాడు అంటారు. ఒక ఆవును, ఒక కుక్క, ఒక ఏనుగు ఒకటి కాదు, అది అందరికీ తెలుసు. కానీ వాటిలో సమానంగా పూర్ణంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం మాత్రం ఒకటే, అది భేదము లేదు. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. అయితే అదేంటండి, సరే మీరేదో సమానత్వం అన్నారు, ఇప్పుడు దాని వలన మనం ఎలా అంటే సమదర్శిన అన్న మాటకు చెప్తున్నానండి. సమానంగా దర్శించడం అంటే మీ ఉద్దేశంలో ఈ జ్ఞాని వెళ్ళి బ్రాహ్మణుడు రోడ్డు మీద వెళ్ళిపోతూ కనిపిస్తే ఒక బిస్కెట్ వేస్తాడా? ఒక కుక్క కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి విస్తరేసి అన్నం పెడతాడా? రెండింటినీ సమానంగా చూస్తున్నాడు అంటున్నారు కదా మీరు అని మనకు ఒక డౌట్ వస్తుందండి. కాదండి, ఇప్పుడు అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు గొలుసు ఉంది, గొలుసు వడ్డానము ఏవో ఇయర్ రింగ్స్ ఇవన్నీ బంగారమే అని అన్నంత మాత్రాన వడ్డానం తీసుకెళ్ళి చెవులకో మెడకో వేసుకోం కదా మనం. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతాము, కానీ అదంతా బంగారమే అని మాత్రం మనకు తెలుస్తుంది కదా. అలాగే వ్యవహార భూమిక అని ఒకటి ఉన్నదండి. వ్యవహారంలో ఒక్కొక్క ఉపాధికి ఏం చేయాలో అలాగే ప్రవర్తించాలి. కుక్కను తీసుకెళ్ళి మనం అన్నం ఇంట్లో పెట్టడం కాదు, అలాగే బ్రాహ్మణుడికి వీధిలో బిస్కెట్ వేయడం కాదు, తప్పుది. రెండూ కూడా తప్పులే కదా. వ్యవహారంలో మాత్రం ఉపాధికి తగినట్లుగా మనం వ్యవహారం చెయ్యాలి. కానీ ఇంకొక రెండు భూమికలు ఉన్నాయి. చిత్త భూమిక అని ఒకటి. చిత్తంలో ఏంటంటే సమంగా భావించాలి, ఎవ్వరినీ కూడా ఎక్కువ తక్కువగా చూడకూడదు, అంతా ఒకటే అని భావించాలి. ఇక తత్వపరంగా ఇది పారమార్థికము అని అంటారు. ఇన్ యాక్చువల్ రియాలిటీ, వాస్తవంలో ఇదంతా ఏకత్వమే అని దర్శించాలి. భేదము లేదు, వారి ఉపాధులలోనూ భేదము లేదు, వారి యొక్క ఆత్మస్వరూపంలోనూ భేదము లేదు. ఆత్మస్వరూపములు అన్నీ లేవు. కుక్కలో ఒక ఆత్మ కుక్క ఆత్మ, లేదా ఏనుగులో ఏనుగాత్మ, మానవుడిలో మనిషి ఆత్మ, ఇన్ని ఆత్మలు లేవండి, ఒకటే ఆత్మ ఉన్నది. అది అని ఇది ఈ దర్శనం ఏదైతే ఉందో, ఏకత్వ దర్శనం ఏదైతే ఉందో, ఇది ఇక్కడ సమదర్శిన అని చెప్తున్నారు. సమవర్తిన అని అనట్లే, అంటే సమంగా ప్రవర్తిస్తారు అని చెప్పట్లే, సమంగా దర్శిస్తారు అని చెప్తున్నారు. ఈ భేదాలు రెండూ పట్టుకోవాలి. వ్యవహారంలో ఏ ఉపాధికి తగ్గట్టుగా ఎలా ప్రవర్తించాలో అలాగే ఉంటుంది ప్రవర్తన, కానీ వారు సమానంగా చూస్తారు. ఆ ఆత్మస్వరూపం అందరిలోనూ సమానంగానే ఉన్నది అని చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఇంకా కొంచెం ఈజీగా అర్థం కావాలంటే చెప్తాను. ఇది మన యొక్క స్వామీజీ వారి సూక్తి మంజరిలో 3వ భాగంలో ఉన్నది. వశీకరణము అనేటటువంటి ఒక మంచి సూక్తిలో ఈ శ్లోకాన్నే ఉదాహరణ చేసి దీనికి వివరణ చేశారు. ఏమన్నారంటే, ఇప్పుడు చూడండి, బంగారం బాగా తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక కాసుల దండ చూస్తే బంగారమే కాసుల దండ రూపంలో ఉన్నది అంటే, లేదా వడ్డానం రూపంలో ఉన్నది బంగారమే, గొలుసు రూపంలో ఉన్నది బంగారమే, ఇలా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా తత్వం తెలిసినటువంటి వారికి ఏమవుతుందంటే, బ్రాహ్మణుడి రూపంలో ఉన్నది ఆ భగవంతుడే, ఆ ఆత్మతత్వమే. ఒక కుక్క రూపంలో ఉన్నది అదే ఆత్మతత్వమే. కుక్కకు బిస్కెట్టే వేయాలి, దానికి ఆ విస్తరేసి అన్నం వడ్డించాం, కానీ ఆ బిస్కెట్ తింటున్నప్పుడు ఆ భగవంతుడి రూపంలోనే ఉన్నది కుక్క అని గుర్తిస్తాం. ఆ భగవంతుడే కుక్క రూపంలో ఆ బిస్కెట్ తింటున్నాడు. లేదంటే రివర్స్ చేసుకోండి, కుక్క రూపంలో ఉన్నది ఆ బిస్కెట్ తింటున్నది భగవంతుడే లేదా ఆత్మస్వరూపమే అని గుర్తిస్తాం, ఈశ్వరుడే అని చెప్పి. అర్థమైందా అండి? అంటే వాటన్నిటిలోనూ ఆ ఉపాధుల రూపంగా ఉన్నది ఒకే ఆత్మతత్వము అని మనం గుర్తిస్తాం. ఉపాధి ఉపహితము అని అంటారు. ఆ ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఆత్మను ఉపహితము అని అంటారు. ఆ ఉపహితమైనటువంటి ఆత్మ సమంగా ఉన్నది, అన్నిటిలో ఒకటే అనేది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. చాలా చక్కగా ఈ శ్లోకాన్ని అక్కడ మనకి మాటల ద్వారా చెప్పారండి. ఇట్లాగ మనము భగవంతుడినైనా అనుకోండి, అక్కడ అన్ని రూపాలలో ఉన్నది భగవంతుడే అని అనుకుంటే భక్తి పరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నట్లు, ఒకటే ఆత్మస్వరూపము అని అనుకుంటే తత్వపరంగా ఈ శ్లోకాన్ని మనం దర్శించినట్లు అనమాట అండి. ఇది మనము ప్రారంభంలో అట్లీస్ట్ భగవంతుడే ఇన్ని స్వరూపాలలో ఉన్నది అనేది గుర్తించాలండి. దరిద్ర నారాయణుడు అనేవారు స్వామి వివేకానంద. దరిద్రుడైనా ఆయన కూడా నారాయణుడే. దొంగ నారాయణుడు, అవును అందరూ ఒకటేనండి. దొంగ అయినా, ఇదిగో కుక్క అయినా, కుక్క మాంసం తినేవాడైనా నిన్ను భగవానుడే చెప్తూ ఉంటే, అంటే వారందరి ఉపాధుల ద్వారా వ్యక్తమవుతున్నది ఒకే ఆత్మ. చాలా మంచి శ్లోకం ఇది.
ఇంకొకసారి మళ్ళీ ఒక్కసారి ఏదన్నా చెప్పదలుచుకున్న విషయం ఏదన్నా మిస్ అయిందేమో చెప్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం మళ్ళీ ఇంకొకసారి సింహావలోకనం చేసుకుంటే మనము ముందర తాత్పర్యం చెప్పుకుని ఈ ఈ ఉపాధులు మూడు గుణముల ప్రకారంగా ఉపాధుల్ని మనం విభజించుకున్నాము. అన్ని ఉపాధులలో భేదాలు కనబడుతూ ఉన్నా కానీ కూడా ఆ ఉపాధుల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పి ఆ సమత్వాన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము. కుండ, గంగాజలము, సూర్యబింబము, ప్రతిబింబము, సూర్య ప్రతిబింబము. అలాగే ఆ సమత్వము ఎందుకు సమత్వము అంటే ఆకారము లేదు కాబట్టి అండి, నిరాకారము కాబట్టి ఆ గుణములు, ఆ ఉపాధుల యొక్క గుణ దోషాలు, పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండూ కూడా ఆత్మను స్పృశించలేవు అని అన్నారు. అస్పృశతి అని అన్నారన్నమాట అండి. ఎందుకు సమంగా ఉన్నది, ఆత్మను సమంగా దర్శిస్తారు అంటే ఉపాధిగతమైనటువంటి దోషాలు, గుణదోషాలు ఆత్మను స్పృశించలేవు. దానికే మనము సగం కుండ, కళ్ళుకుండ, పవిత్రమైనటువంటి గంగాజలము ఉన్నటువంటి కుండలో ఆకాశానికి ఎటువంటిది అంటుకోదు అని చెప్పుకున్న దాంట్లో అదనమాట అది. అలాగే దర్శిన అన్న మాటలో మనం ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే వ్యావహారికంగా ఆ ఉపాధికి ఏం చేయాలో అదే చేస్తాము, కానీ తత్వంలో మాత్రము ఇదంతా ఏకమే మనం దర్శిస్తామన్నమాట, ఏకమే అని చెప్పి. అలా దర్శించేటటువంటి వారిని పండితులు అని అన్నారు అని చూసుకుని ఆ వశీకరణము అనేటటువంటి ఆ సూక్తి ద్వారా ఇంకొంచెం మనం సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసుకున్నాం. ఇది ఈ శ్లోకము గురించి ఇవాళది. ఇక ఇంకొక 2 శ్లోకాలు మిగిలిపోయాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇవాళ ఐ థింక్ చాలా ఏవో డిస్టర్బెన్స్లు వచ్చాయి, హడావిళ్ళు అయ్యాయి. లైవ్లో అమెరికాలో ఏదో టాలెంట్ షో నడుస్తోందట, దాని గురించి 2-3 కాల్ చేశారు. అది ఏమిటో ఒక్కసారి పోనీ ఇప్పుడు ఇంకా అవుతుందో లేదో తెలియదు. ఈ 2 శ్లోకాలు నేను సోమవారం చెప్తాను, ఇంకా రేపు క్లాస్ తీసుకోనండి. సోమవారం 19, 20 శ్లోకాలు. ఇంకా ఇందులో ఒక చిన్న సందేహం మిగిలిపోయింది, అది దానికి నెక్స్ట్ శ్లోకం వస్తుందన్నమాట. ఆ వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవాళకి చాలండి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఇది ఒక్కసారి చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఆ శ్లోకాలు చెప్పుకుని ఆలోచన చేసుకోండి. ఏదన్నా సందేహాలు ఉంటే చూద్దాం మళ్ళీ. జయ గురుదత్త. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. ఆడియో పెడతాను. జయ గురుదత్త.